హాయ్ అమ్మ, ఒకసారి ఇట్లాను హాయ్ చెప్పు. నేను ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎప్పుడు వచ్చినా కూడా నేను మా అమ్మతోటి సర్వపిండి పెట్టించుకొని బాగా టేస్టీగా పెడుతుంది అమ్మ. అందుకే ఎప్పుడు సర్వపిండే పెట్టించుకుంటా. అమ్మ, నువ్వు సర్వపిండి ఎట్లా చేస్తావే? నేను ఎప్పుడు చేసినా కూడా నువ్వు చేసిన టేస్ట్ రాదు నాకు. ఇక మా పిల్లలు అయితే అమ్మమ్మ చేసినట్టు చెయ్యవు, అమ్మమ్మ చేసినట్టు చెయ్యవు అని అంటారు. ఒకసారి నువ్వు ఎట్లెట్లా చేస్తావు ఒకసారి చెప్పు. ఇది ఏంటిది? ఏం పిండి? కారం. అమ్మ కొంచెం గట్టిగా చెప్పే. కారం వేసా, ఉప్పు, పల్లీలు ఏంది అవి వేయించినవా? ఎంచలే, వట్టిగా పచ్చిగా ఎంచుతా మంచిగా ఉండే. వట్టిగా రాకినవా? వట్టిగా రాగిన పల్లీలు, శనగపప్పు, నువ్వులు, నువ్వులు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పల్లి రోల్చుతా. ఇదేంటిది? జీలకర్ర వెళ్ళిపోయి అన్ని కలిపి దంచినవా? దంచిన జీలకర్ర వెళ్ళిపోయాల ముద్ద, ఉల్లిగడ్డలు కలుపు. ఇక నీళ్ళు పోసి కలుపుతాను. ఈ 2 గిన్నెలకైతే కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి కలపన్నా. కొద్ది కొద్ది పోసుకుంటా, పలచగా కాకుండా చూసుకో. రెండు చేద్దాం తిన్నాక. నూనె వస్తానా? ఇట్లా పెట్టుకోవాలి. అడుగు అంటకుండా ఉంటుందా కిందికి? కిందికి ఇప్పుడు పెడతా అంటే అది ఏమవుతుంది అంటే నూనె ఉండదు. ఉండక అదంతా అడుగంటుంది. ఇక దాని కిందికి నూనె పోతే ఇక మంచిగా దానికి అది వస్తుంది తీస్తే. నేను ఒకసారి పెడితే దానికే అంటుకుంది, ఎంత తీసినా రాలే. అదే రాదు, అది అనుకోదు కదా. గిన్నె కూడా తడి ఉండకుండా చూడాలి. తడి ఉంటే కొంచెం వేడి చేయాలి గ్యాస్ మీద వేడి చేసినాకనే పెట్టాలి. అది పెడితే ఒకసారి అంటుకుంటేనే అర్థం అవుతుంది దాన్ని. మనం ఇవాళ ఫ్రిడ్జ్ లో పెట్టి షాన్ ఉన్నదాన్ని రేపు పెడతాం చూడు, అట్లా ఎంత చేసినా రానే రాదు. అది మళ్ళీ రూమ్ టెంపరేచర్ నార్మల్ గా కూల్ అయ్యేదాకా ఉంచి పెట్టాలి. అట్లా ఇట్లా రంధ్రాలు చేసి చేస్తే నూనె అన్నది అందులో దిగి మంచిగా ఉడుకుతుంది, కాలుతుంది మంచిగా.
కొంచెం సిమ్లో పెట్టాను. కొద్దిగా సిమ్లో పెడితే మాడిపోకుండా. మూత మూత ఎందుకు? మూత పెట్టు లేదా? మూత వద్దే మాకు. మూత పెట్టుడే వస్తాయి దాన్ని తీస్తేగా. మా చిన్నప్పుడు సర్వపిండి కాదు, తపాల చెక్క అనేది. అప్పుడు సత్యపురాణం ఏమనేది? తపాల చెక్క పెట్టేదాన్ని. ఇప్పుడు సర్వపిండి అంటారు. సర్వకు పెట్టుకునే పిండి కాబట్టి సర్వపిండి. కొంతమంది తెలంగాణలో గంజు పిండి అంటారు. గంజు పిండి అంటారు, అదికో సర్వపిండి అంటారు. తపాల నూనె చెక్కన ఎక్కువ తినొద్దంటే ఇక ఆయిల్ వద్దానంటే ఇప్పుడు ఇది నూనె వంపుకోవాలి ఇట్లా. వస్తుందా నూనె? ఉన్నది కదా ఇప్పుడు, ఇది అంతా దానికి ఏముడుతారో ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇక నూనె మనం ఎక్కువ వాడొద్దంటే ఇక దీన్ని వంపుకోవాలి. అదో అంతా ఉందా? నూనె ఎక్కువ తినొద్దంటే ఇంక ఇట్లా తీయాలి. ఇది తీసుకోవాలి. దీన్ని మనం వాడుకోవచ్చు దేనికైనా. ఇది ఇక అంటిందా? అంటలే అమ్మ ఇట్లా వస్తుంది. నేను పెడితే అది గంట బట్టి కొట్టుడే దాన్ని. ఊతలేదు చుట్టూ. ఇది ఇక ఇక ఇది తింటే ఇక అన్నం తినకుండా వెళ్ళి తింటారు. అందుకే అంటాను అంటే ఇక ఇట్లా తింటుంది దీనికి. మంచిగా క్రిస్పీగా కరకరలాడుతుంది ఇక. అయ్యో మా బాబు ఇది తిను బాపు, ఒకసారి ఇటు చూడు బాపు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎట్లుంది సర్వపిండి? బాగుందా? ఇక తమ్ముడు పెరాలసిస్ పేషెంట్ రమేష్, ఇది చూడరా, హాయ్ చెప్పు. చూడరా, టేస్ట్ చేయి, తిను. క్రిస్పీగా సౌండ్ కరకరలాడుతుంది. ఎట్లుందిరా? బాగుందా? సూపరా? అమ్మ చేసినాక ఇంకా వంక ఎక్కడిది. అమ్మ నువ్వు కూడా టేస్ట్ చేయవే అమ్మ. కరకరలాడుతుంది. బాగుంది, సూపర్. అసలు నువ్వు టేస్ట్ చేయకుండా చేసినావు కదా, అందాజగా ఎత్తేనే ఏది తక్కువ కాలే ఎక్కువ కాలే వచ్చింది. నేనైతే పిండి లేచి తాపకింత టేస్ట్ చేసుకుంటా. తెలియదా? అరకిలో పిండి పెట్టి అటుకలు వేస్తాం. తింటుంటే సౌండ్ వస్తుంది కరకర. ఉందా? బాగుంది.